భక్త మహాశైలారా, మన యొక్క నెల్లూరు జిల్లా కావలి మండలం రుద్రకోట గ్రామంలో గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతోటి శ్రీ రుద్ర చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క సౌజన్యంతో అత్యంత వైభవంగా త్రిమూర్తులు కొలువైనటువంటి క్షేత్రంగా శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య దేవస్థానమును నిర్మాణము చేసుకొని ఈ దేవాలయ ప్రాంగణములో శ్రీ రాజమహాగణపతి, వెంకటేశ్వర స్వామి వారు, నాగేంద్ర స్వామి వారు, సరస్వతీదేవి, అలాగే దక్షిణామూర్తి, శ్రీకృష్ణ భగవానుడు, ఆదిత్యాది నవగ్రహములు, శిలా ధ్వజస్తంభము, శిఖర కలశముల యొక్క దివ్య ప్రతిష్టలు, మహాకుంభాభిషేక మహోత్సవములు, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి 8వ తరం 12వ పీఠాధిపతులైనటువంటి శ్రీ 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 వీరధర్మజ వెంకటాద్రి స్వాముల వారి యొక్క చేతుల మీదుగా, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క మనుమరాలు జగన్మాత శ్రీ ఈశ్వరి మహాదేవి అమ్మవారి యొక్క మఠాధిపతులు శ్రీ 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 వీరశివకుమార స్వాముల వారు, ఒంగోలు వాస్తవ్యులు శ్రీ సనాతన శాంకరీదేవి పీఠాధిపతులు శ్రీ 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 నిమ్మికంటి నరసయ్యాచార్య స్వాముల వారి యొక్క సువర్ణ హస్తములతో నెల్లూరు జిల్లా అప్పసముద్రం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ అపసముద్రం వెంకట శేషాచార్యులు గారు, కావలి పట్టణ వాస్తవ్యులు కలుగోలు శాంభవి దేవస్థాన అర్చకులు శ్రీ కళ్యాణ్ కుమార్ ఆచార్యుల వారి యొక్క ప్రధాన ఆచార్య పర్యవేక్షణలో ఏప్రిల్ 18వ తారీఖు, 19వ తారీఖు, 20వ తారీఖు 3 రోజుల పాటు కూడా అత్యంత వైభవముగా ప్రతిష్టా యజ్ఞ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. 18వ తారీఖు ఉదయం 6 గంటల నుండి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా తోరణాలు కట్టుకోవాలి. గ్రామ తోరణములు మన యొక్క గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో కూడా కొబ్బరికాయలు కొట్టుకోవడం, పూజా హోమ కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడం, ఉదయం 9 గంటలకు విగ్రహమూర్తులకు అభిషేక కార్యక్రమాలు, ముత్తైదువుల చేత బిందెలతో నీళ్లు తీసుకుని వచ్చి స్వామి వాళ్లకు అభిషేకం, జలాదివాసం జరుగుతుంది. సాయంత్రం 5 గంటల నుండి అంకురార్పణము, హోమ కార్యక్రమాలు ఉంటాయి. అలాగే 9 గంటల నుండి అత్యంత వైభవంగా స్వామివార్ల యొక్క గ్రామోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 19వ తారీఖు ఆదివారం నాడు ఉదయం క్షీరాదివాసము, సుమారుగా 500 మంది ముత్తైదువుల చేత, కన్యల చేత, బాలికల చేత గ్రామాభివృద్ధి కొరకు, లోక కళ్యాణం కొరకు కుంకుమ పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. 19వ తారీఖు సాయంత్రం విగ్రహమూర్తులకు ధాన్యాదివాసము, శయ్యాదివాసములు నిర్వహించబడి 20వ తారీఖు సోమవారం ఉదయం 9 గంటల 15 నిమిషముల ప్రాంతములలో ఇక్కడ భక్తుల యొక్క సౌకర్యార్థం గోపూజ కొరకు నిర్మాణం చేసినటువంటి గోశాల ప్రారంభోత్సవం, ఆరోగ్యం కొరకు ఏర్పాటు చేసినటువంటి వైద్యశాల ప్రారంభోత్సవం జరుగుతుంది. 10 గంటల 35 నిమిషముల నుండి 10 గంటల 56 నిమిషముల లోపు పీఠాధిపతులు, మఠాధిపతుల చేతుల మీదుగా మహాయంత్ర ప్రతిష్టలు, విగ్రహ ప్రతిష్టలన్నీ కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. శిలా ధ్వజస్తంభం కూడా నిర్వహించబడుతుంది. కాబట్టి ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆడపిల్లల్ని పిలుచుకొని పసుపు, కుంకుమలు, చీరలు, జాకెట్లు సారిగా పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాల్లో, ప్రతిష్టా యజ్ఞ కార్యక్రమాల్లో పాలు పంచుకొని స్వామివారి యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. యువతీ యువకులు ఉత్సాహం కొరకు, గ్రామస్తుల యొక్క ఉత్సాహం కొరకు 18వ తారీఖు మధ్యాహ్నం ఎడ్ల బంధు, మన బండలాగుడు ఎడ్ల పందాలు నిర్వహించబడతాయి. అలాగే 19వ తారీఖు రాత్రికి గొప్ప సినీ పాట కచేరీ నిర్వహిస్తూ ఉన్నారు. 17వ తారీఖు రాత్రి బ్రహ్మంగారి నాటకం కూడా ఉంటుంది. 20వ తారీఖు సాయంత్రం స్వామివారి గోవిందమాంబ సమేత శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది
పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, అలాగే జగద్గురువులు, పీఠాధిపతులందరూ కూడా విచ్చేస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీమద్ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారికి, మాతా గోవిందమాంబకు.